ఫిబ్రవరి 14 దేవుని వాగ్దానం. దేవుడు ప్రేమయై ఉన్నాడు. దేవుడు ప్రేమస్వరూపి. యోహాను మొదటి పత్రిక 4:8 మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప వలన మనము మరొక నూతనమైన దినాన్ని చూసే ధన్యత ప్రభు మనకు దయచేశాడు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభు యొక్క మహాకృపను బట్టి మనమందరం సంతోషంగా, సమాధానంగా దేవుని నిత్యము కొలిచే ఈ సన్నిధి ప్రభు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు యొక్క చిత్తములో మనమందరము దేవుణ్ణి కొలిచేవారంగా ఉంటూ ఉన్నాం. అయితే ఆయన గుణగుణాలు, ఆయన లక్షణాన్ని గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన చాలా పర్యాయములు మనలో ఉండదు. ఈ దినము మరి విశేషంగా మనం గమనిస్తే ప్రపంచమంతా లోక సంబంధమైన ప్రేమను వెతుకుతూ ఉంటుంది. లోక సంబంధమైన ప్రేమను గురించి తలస్తూ దానిలో అటువంటి సంతోషములో, ఆనందంలో మునిగి తేలేటువంటి దినముగా మనం ఈరోజు గమనిస్తాం. అయితే దైవికంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు అగాపే అనబడినటువంటి అద్భుతమైన ప్రేమను ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుకే యోహాను సువార్త 3:16 మనం గమనించినప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతగా అంటే తన ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. ప్రియులారా, ప్రభువు మనల్ని ప్రేమించిన విధానం ఎంత గొప్పగా ఉందో మనం ఆలోచన చేయాలి. ఒక తల్లి కంటేను, తండ్రి కంటే, ఒక స్నేహితుని కంటే, నీ రక్త సంబంధికుల కంటే ప్రభు నిన్ను ఎక్కువ ప్రేమించాడు. అటువంటి ప్రేమ ఆధ్యాత్మికమైనటువంటి విడుదల కొరకు నిన్ను ప్రేమించినప్పుడు మరి ప్రేమామయుడైనటువంటి ప్రభువుని వదిలిపెట్టి లోక సంబంధమైన ప్రేమ కొరకు నువ్వు పరిగెలుడుతున్నావా? తండ్రి ప్రేమ ఎంత గొప్పదో, పరలోకమందున్న తండ్రి ఆయన యొద్దకు వచ్చేవారు ఏమాత్రం త్రోసివేయనని తప్పిపోయిన కుమారుని విషయంలో ఉపమాన రీతిగా ఆయన జ్ఞప్తికి చేయలేదా? ప్రియులారా, నువ్వు దేవుని ప్రేమను విడిచిపెట్టి లోక ప్రేమ కొరకు పరిగెడుతున్నావేమో. ఒక్కసారి ఆగి ఆలోచించి ప్రార్థన ద్వారా ప్రభు వైపుకు తిరుగు. దేవుడు ప్రేమ స్వరూపి. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, లోక ప్రేమ వైపు పరిగెత్తే నీ ప్రజలను ప్రభువా నీ ప్రేమ తెలుసుకుని నీలోనికి వచ్చినట్లుగా వారిని ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలలో, పనుల్లో ఏ పని అయితే తలపెడుతున్నారో ఆ పని విజయవంతంగా అవునట్లు మీరే వారికి తోడై ఉండి నడిపించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆశీర్వాదము దయచేయండి. ఈ దినము అంతయు నీ కృపలో బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.